పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి చూస్తే ఇన్ని గుడ్లు పెట్టినాము, అన్ని గుడ్లు పెట్టినాము, ఇన్ని పిల్లలు అయినాయి అని చెప్తుంటారు కదా. ఈ లెక్కలన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. గుడ్డు వలిగింది అంటారు, మళ్ళీ దాంట్లో షెడ్లో చూస్తే 1,60,000 పిల్లలు ఉన్నాయి అని చెప్తుంటారు, చిన్న చిన్న పురుగులు. అసలు ఇదేంటి అంటే ఒక గుడ్డు అంటే ఎన్ని పురుగులు వస్తాయి, ఇదంతా ఒక్కసారి చెప్పండి. అయితే ఇది ఏమైందంటే 100 పురుగులు పెట్టిన గుడ్లను 100 అంటారు మేడం. 100 పురుగులు పెట్టిన గుడ్లని దానికి ఏమైతే అంటే అది 100కు 60,000 గుడ్లు వస్తాయి. 60,000 గుడ్లను 100 అండ్ల లెక్క పెడతారు. అంటే అది చాలా మందికి తెలియదు. 100 గుడ్లు అంటే మన కోడి గుడ్లు లెక్క 100 గుడ్లే అని చాలా మందికి అనుభవం. అంటే నేర్చుకుని అదే అనుకున్నాం స్టార్టింగ్లో, తెలవడమే అంతే కాదు మేడం. అట్లా 60,000 పురుగులు వస్తాయి. 60,000 పురుగులు అంటే మనకు కొద్దిగా అటు ఇటు కొన్ని గుడ్లు పలకపోవచ్చు, కొన్ని చిన్న పురుగులు అయిపోవచ్చు. 55, 58, 160 అంటే 60,000 అంటే 58,000, 56,000 దాకా ఉంటాయి. ఓకే, 56,000 ఉంటాయి 100 గుడ్లు అంటే. ఆ స్టేజ్ ఉంటే మనకి ఏమైతే మంచి ఆకు క్వాలిటీ ఉండి పంట కరెక్ట్ తీస్తే 100కు 100 కిలోలు వస్తాయి. మంచిగా ఉంటుంది, ఎక్కడ వేస్టేజ్ ఏం కాదు, వేస్టేజ్ కాకుంటుంది. ఇప్పుడు ఎన్ని ట్రేలు అయితే ఇది 100 గుడ్లు? ఇప్పుడు రైతు వస్తాడు, ఇప్పుడు 2 ఎకరాల పొలం పెట్టుకున్నా మాకు 200 గుడ్లు ఎంతో కావాలంటారు, ఎట్లా ఇస్తారు ఇది? ఇప్పుడు ఈ 100 గుడ్లు అంటే దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ట్రేలో 50 వేస్తాం, ఈ ట్రేలో 50, ఈ ట్రేలో వేస్తాం 50. ఈ ఫస్ట్ మూటి లేవంగానే ఏం చేస్తామంటే ఫస్ట్ పోకముందే ఫస్ట్ మూటి పోకముందు 4 ట్రేలు చేస్తాం. ఇది చేసినాక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మూటి లేచినాక 8 ట్రేలు చేస్తాం. ఆ 8 ట్రేలను ఏం చేస్తాం అంటే 100 గుడ్లు ఒకదికే ఫిక్స్ కాదు. 8 ట్రేలు అంటే 100 గుడ్లు 100 గుడ్లు చేసి ఇస్తాం. అదేమన్నా కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా అందులో కలిసి ఒక్క రైతుకి మన తేడా చేస్తే మళ్ళీ ప్రాబ్లం, వాళ్ళకు ఎక్కువ తక్కువ మనకు అట్లా లెక్క కరెక్ట్ అనమాట. కరెక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు 1 ఎకరం ఉంది రైతుకి, లేకపోతే 2 ఎకరాలు ఉంది అనుకుందాం, 2 ఎకరాల రైతుకి ఎన్ని గుడ్లు పడతాయి? 2 ఎకరాల రైతు అంటే ఆకు క్వాలిటీ బాగుంటే 300, 280, 250 కావచ్చు. 250 నుంచి 300 గుడ్లు పెంచుకోవచ్చు మనం. 300 గుడ్లు పెంచుకోవచ్చు. ఇప్పుడు రైతు ఎన్ని రోజులు పెంచుకోవాలి? ఇప్పుడు మన కాంచి పోయినాక మన దగ్గర పోయినాక వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫస్ట్ మూటి, సెకండ్ మూటి మన దగ్గర అయిపోయింది. 3వ మూటి, 4వ మూటి అంటే 4వ మూటి పోయినాక 5 దీన్ని మొత్తం 5 దశలు మేడం. 5 దశలు అంటే ఏమైతే అంటే ఫస్ట్ మూటి, సెకండ్ మూటి, థర్డ్ మూటి, ఫోర్త్ మూటి, లాస్ట్ 5వ మూటి ఏమైతే అంటే అది స్పిన్నింగ్ టైం, గూడు తెచ్చుకుంటారు. దాల్స్కం ఒకటి దాని దశని లెక్క పెడతారు. అట్లా ఆ టైంలో ఆకు తినదు, ఆకు తినదు. ఇప్పుడు ఇక్కడ 2 అక్కడ 2 సార్లు తింటది రైతు కాడికి పోయినాక. అంతే. అంటే రైతు ఎప్పుడు తోట రెడీ ఉన్నాక తీసుకుపోతారా? ఇది ఆకు రెడీ ఉన్నప్పుడే తోట ఇక్కడ నుంచి కొంచెం మన దగ్గర నుంచి. ఇప్పుడు ఇది 22 రోజుల పంట అందాదా. అంతే. అంటే మీరు ఇక్కడ 11 రోజుల దాకా మీరే ఇస్తున్నారు. 10 నుంచి 11 రోజులు. అంటే రైతు కాడ పెరిగేది మహా అంటే 10-11 రోజులు. 11 రోజులకి అయిపోతుంది క్రాప్ అయిపోతుంది. అంటే ఈ మూటి పోయింది లెక్క పెట్టుకోం మేము. మన ఆకు వేపింది లెక్క పెడితేనే 21 రోజు, 22 రోజులు టైం.